నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మొత్తానికి కిరణ్ అబ్బవరం ఇంకొక సినిమాతో వచ్చేసాడు, చెన్నై లవ్ స్టోరీ అనే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో. అతను తీసే సినిమాలన్నీ కూడా వెరీ గ్రౌండెడ్గా ఉంటాయి, అంటే ప్రాక్టికాలిటీ దగ్గరగా ఉంటాయి. హీరో ఎలివేషన్, మాస్ ఎలివేషన్స్ లేకుండా కొంత కథ ఎంచుకోవటంలో కొంత శ్రద్ధ తీసుకుంటున్నాడు. అది ఈసారి మరొకసారి ఫలించినట్టుగా కనిపిస్తోంది. ఏమంటారు? మీరు సినిమా చూసారు కదా. అంటే ఈ చెన్నై లవ్ స్టోరీ అనే దానికి సంబంధించి జనరల్గా ప్రేమ కథ అనగానే మనకు ఒక టెంప్లెట్ ఉంది. ఆ టెంప్లెట్ ఏమిటంటే ప్రేమ కథకి కావలసినటువంటి ముడిసరుకు ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడటం. ఇష్టపడిన తర్వాత అక్కడ ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ బిల్డ్ చేస్తారు. అది కులం కావచ్చు, లేకపోతే వర్గం కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ బిల్డ్ చేసి వీళ్ళ కలయికని సమాజం, కుటుంబం అంగీకరించని పరిస్థితి. దాన్ని ఎదిరించి వాళ్ళు ఎలా ప్రేమని విజయవంతం చేసుకున్నారు, లేకపోతే ఈ సమాజపు క్రౌర్యానికి వాళ్ళు ఏమైపోయారు, ఇదే టెంప్లెట్. అయితే ఈ టెంప్లెట్కి బయట ఒకటి ఉంది. లవ్ స్టోరీ అంటే ఇది కాదు. ప్రేమకి కూడా ఒక కథ ఉంటుంది కదా. ప్రేమ అనే పదానికి ఒక కథ ఉంటుంది. వాట్ ఈజ్ ప్రేమ అనేది ఆలోచించాలిగా. ఆ వాట్ ఈజ్ ప్రేమ అనేది ఆలోచిస్తే వేరే కథలు వస్తాయి, ఈ కథలు రావు. ఈ టెంప్లెట్ బ్రేక్ అయిపోతుంది. అంటే ప్రేమ అనగా దానికి ఒక విశాలమైనటువంటి అభిప్రాయం, అది ఒక డెమోక్రటిక్గా ఉండటమే ప్రేమ. పక్కవాడిని అన్ని విధాలుగా, పక్కవాడిని అంటే పక్క వ్యక్తిని అని, అంటే పురుష స్త్రీ ఎవరైనా కావచ్చు గాక, తను ఎవరితోనైతే ట్రావెల్ కావాలనుకుంటున్నాడో వాళ్ళని సంపూర్ణంగా ఇష్టపడటం అంటే వాళ్ళలో ఉన్నటువంటి మెరిట్స్, డిమెరిట్స్ అన్నిటినీ అంగీకరించటం. వాళ్ళు ఏం చేసినా తాని కాదన్నా యాక్సెప్ట్ చేయటం. నువ్వు నాకు వద్దు అని చెబితే వినమ్రంగా నమస్కారం పెట్టి తప్పుకోవడం, దాన్ని ప్రేమ అంటారు. దీన్ని ఈ 100% ప్రజాస్వామికంగా ఉండటమే ప్రేమ. దాన్ని చాలా సందర్భాలలో చాలామంది రకరకాలుగా చెప్పారు. అయినప్పటికీ మనం ఆ టెంప్లెట్ వదలం. ఆ టెంప్లెట్ అనేది వదిలి ప్రేమ కథ ఏమిటి అనేది చెప్పగలిగితే డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది ఏదైనా. ఈ చెన్నై లవ్ స్టోరీ దగ్గరకు వచ్చేసరికి ఆ ఏరియాలో కొంత తచ్చాడింది కథ. అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటారు. ప్రేమించుకున్న తర్వాత అది ఫస్ట్ లవ్. అయితే ఆ ఫస్ట్ లవ్ వికటిస్తుంది. ఆ వికటించడానికి కారణం ఏంటంటే ఆ కుర్రవాడు తనది, అంటే ఇందులో ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఇంకొక అమ్మాయితో కూడా ప్రేమతో ఉండటం అనేది జరగచ్చు. ప్రయారిటీ ప్రాతిపదికన ఏది బెటరు అనేటువంటి ఒక కన్ఫ్యూజన్లోకి వెళతాడు. ఆ కన్ఫ్యూజన్ని యువతల అమ్మాయి అర్థం చేసుకుంటే ఒకలా ఉంటుంది. అంటే అది డిప్రెషన్లోకి వెళ్ళే వ్యవహారం కాదు నిజానికి. కానీ ఈ సినిమాలో అమ్మాయి అర్జున్ రెడ్డి లాగా మారిపోతుంది. మారిపోయి ఈ రిజెక్షన్ తాలూకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆవిడ తనని తాను దహించుకుంటూ ఉంటుంది. ఈ దహించుకుంటున్నటువంటి టైంలో ఒక చిన్న ఉపశమనం దొరుకుతుంది. అక్కడ ఈ ఫస్ట్ లవ్ తోపు కాదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగిస్తాడు రచయిత. ఈ ఫస్ట్ లవ్ అనేది బెస్ట్ లవ్, అది మాత్రమే ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇలాంటి అభిప్రాయాలన్నీ తప్పు, ఇలాంటిదేం కాదు. నిజానికి అదే నిజమైతే తల్లి ప్రేమతోనే ఆగిపోవాలి కదా. అందుకని ప్రేమ అనేది దాని స్వరూపాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళిపోవాలి తప్ప మూవ్ ఆన్ అవ్వాలి కొత్త ప్రేమని వెతుక్కుంటూ. అంతే తప్ప ఓడిపోయిన చోట ఆగిపోవడం ప్రేమ కాదు అనే యాంగిల్ తీసుకుని మూవ్ చేస్తాడు. మూవ్ చేసి దాన్ని ఆ ఫ్రేమ్లో నడపటం దగ్గర ఒక చిన్న డీవియేషన్ తీసుకుని ఒక అద్భుతమైనటువంటి ఇంటర్వల్ బ్యాంగ్ వేసేసి
జనాల్ని సర్ప్రైజ్ చేయాలి అని అనుకుని ఓకే. ఒక ఇంటర్వల్ బ్యాంగ్ ఊహించారు వీళ్ళు. ఊహించారు, దాని నుంచి సెకండ్ హాఫ్ లీడ్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఈ బ్యాంగ్ని సస్టైన్ చేసే లెవెల్లో ఆ తర్వాత కథ నడవలేదు. అంటే నిజానికి దీన్ని ఇప్పటివరకు ఏదైతే ప్రతిపాదించారో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం ఉండాలి తర్వాత కథ. స్వార్థం అనేది ప్రేమకి కుదరని వ్యవహారం. కాబట్టి నాది అనుకోవడం కాదు, నాతో ట్రావెల్ అవుతున్నారు అనేది రెస్పెక్టబుల్గా నడవాలి. ఈ రెస్పెక్ట్ ఎక్కడైతే మిస్ అవుతుందో అక్కడి నుంచి ప్రేమ వికటిస్తుంది, విడిపోవడం సాధ్యం అవుతుంది, వెళ్ళిపోతారు పక్కకి. కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీళ్ళు ఎంచుకున్న పాతే అక్కర్లేదు, దాన్ని ఇంకా కాంక్రీట్గా చెప్పచ్చు, అవకాశం ఉంది. కాకపోతే వీళ్ళు అంత రూటెడ్గా ఆలోచించలేదు. వీళ్ళ బుర్రలో కూడా ఫార్ములా ఉంది, ఆ టెంప్లెట్ ఉంది వీళ్ళ బుర్రలో కూడా. దాన్ని బ్రేక్ చేసుకుని వెళ్ళుంటే ఇంకోలా ఉండేది. వాళ్ళ ఐడియా బాగుంది, వాళ్ళ బేసిక్ ఆలోచన బాగుంది, కానీ దాని మీద జరగాల్సినంత ఇది జరగల. అయితే నిజానికి ఆ కథ మీద సంవత్సరం చర్చలు జరిగాయట. మరి సంవత్సరం చర్చలు జరిపి ఇక్కడే ఎందుకు ఆగిపోయారు అనేది వాళ్ళకే తెలియాలి. సో ఈ కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ, ఈ గందరగోళం ఉన్నప్పటికీ, మ్యూజికల్గా ఒక ప్రేమ కథకి ఏ మ్యూజిక్ కావాలో ఆ మ్యూజిక్ని అందించాడు ఆయన, మణిశర్మ గారు. అందించాడు, సినిమాని ఒక రకంగా తను భుజాన్ని వేసుకున్నాడు. అలాగే ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్ క్యారెక్టర్ ప్లే చేసినటువంటి ఆర్టిస్ట్ గురించి. తను చాలా రూట్స్లోకి వెళ్ళి ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది. ఆ సఫరింగ్ని అర్థం చేసుకుంది, ఆ పెయిన్ని అర్థం చేసుకుని పెర్ఫామ్ చేసిన పద్ధతి చాలా బాగుంది. అంటే ఆర్గానిక్గా ఉంది. అది కొన్ని సీన్స్లో, పర్టికులర్గా సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి ఒక శ్మశానం సన్నివేశం ఒకటి ఉంటుంది. అక్కడ చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి నటించింది ఆ అమ్మాయి. సో నటిగా తనకి మంచి పేరు వస్తుంది. కిరణ్ అబ్బవరంకి వచ్చేసరికి తనని తాను బలవంతంగా క్యారెక్టర్లోకి షిఫ్ట్ చేసుకున్నాడు. యాక్చువల్గా అతను మాస్ సినిమాలు, రవితేజ తరహా క్యారెక్టర్లతో కథ నడిపిద్దామనుకునేటువంటి బాపతు. కానీ నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం అని అనుకున్నాడు. అనుకుని తనని తాను ఆ ఏరియాకి తీసుకెళ్ళి కొత్తగా ప్రయత్నం చేశాడు. కానీ కష్టపడ్డాడు ఇతను అనే అభిప్రాయం కలుగుతుంది ఆడియన్స్. సో కష్టపడ్డాడు, ఆ కష్టం కనిపించింది తెర మీద, ఆర్గానిక్గా వెళ్ళలేదు. ఆ అమ్మాయి బాగా చేసింది. ఆ అమ్మాయి క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకున్న పద్ధతి బాగుంది. రెండోది ఆ క్యారెక్టర్లో యాటిట్యూడ్ ఉంది. నేను ఇందాక చెప్పినట్టుగా ఒక లేడీ అర్జున్ రెడ్డి అనుకోవచ్చు, నో ప్రాబ్లం. అదే ధోరణి, యాటిట్యూడ్ ఉంది, పెయిన్ ఉంది, అన్నీ కలగలిసినటువంటి క్యారెక్టర్ని ఆ లెవెల్లో పెర్ఫామ్ చేయటం అనేది చిన్న విషయం కాదు. తను బాగా హ్యాండిల్ చేయగలిగింది శ్రీగౌరి. సో ఓవరాల్గా ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి సార్? నేను అవుట్ ఆఫ్ 2.5 ఇస్తానండి. 2.5 డీసెంట్ రేటింగ్. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.